వన్ పీస్ యొక్క 1 to 500 ఎపిసోడ్స్ పైగా ఫిల్లర్స్ లేకుండా ఆర్క్ వైజ్ ఎలా చూడాలనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇంక్లూడింగ్ మాంగా చాప్టర్స్ తో సహా. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో గానీ వీడియో ఎండింగ్ లో గానీ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మిగతా 500 ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏస్ చనిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు లూఫీతో సహా అందరూ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ కఠోర శిక్షణ పూర్తయిన తర్వాత మళ్ళీ కలుసుకునే టైం వస్తుంది. అయితే ఈ ఆర్క్ లోనే ఫస్ట్ టైం స్ట్రా హెడ్స్ యొక్క డూప్స్ ని చేయబడతారు. వీళ్ళతో కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. ఎపిసోడ్స్ వచ్చి 570 నుంచి 522 దాకా, మాంగా చాప్టర్స్ ఏమో 598 నుంచి 602 దాకా. ఇదే రిటర్న్ టు సబోడి ఆర్క్. ఇక్కడ నుండి వాటర్ లో ఉన్న ఐలాండ్ కి వెళ్తారు. ఈ ఐలాండ్ లోనే సెకండ్ ఏన్షియంట్ వెపన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే జాయ్ బాయ్ రిఫరెన్స్ కూడా. ఈ ఆర్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే చరిత్రకు సంబంధించి ఉంటుంది. ఇక్కడే ఆర్లాంగ్ బ్రదర్ ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. వీడితో అయితే యాక్షన్ మామూలుగా ఉండదు. అలాగే ఆర్లాంగ్ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇక్కడే రివీల్ అవుతుంది. దీనిని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి, కంపల్సరీ చూడాల్సిన ఆర్క్. ఎపిసోడ్స్ వచ్చి 523 నుంచి 574 వరకు. మాంగా చాప్టర్స్ ఏమో 603 నుంచి 653 వరకు. ఇదే ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఆర్క్. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్ 575 నుంచి 578 వరకు అన్ని ఫిల్లర్స్. చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదని కాదు, వన్స్ ఒకసారి యానిమేని స్టార్ట్ చేస్తే ఇంక ఫిల్లర్స్ ని పట్టించుకోరు, అలా ఫ్లో లో కొట్టేస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన ఫొటోస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో గానీ వాట్సాప్ లో గానీ పోస్ట్ చేస్తాను. లింక్స్ వచ్చి యూట్యూబ్ బయోలో ఉంటాయి. మొదలు పెడదామా? నెక్స్ట్, పాప్స్ వన్ పీస్ రియల్ అన్నాక 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 2 సంవత్సరాల్లో చాలా జరుగుతుంది. ఒక పదవిని పొందడానికి ఇద్దరు దూల వల్ల ఒక ఐలాండ్ సగం ఫైర్ గాను సగం వింటర్ గాను మారిపోతుంది. నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ ఆర్క్ లోనే కెనెమో మొమోనోస్కే ఎంట్రీ, ది వన్ పీస్ వరల్డ్ లోని ది గ్రేటెస్ట్ డాక్టర్ వేకపంక రెఫరెన్స్, లూఫీ అలాగే వాటర్ లా యొక్క కొలాబరేషన్ అండ్ సీజర్ తో తోలు బొమ్మలాట, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎపిసోడ్స్ వచ్చి 579 నుంచి 625 దాకా. మాంగా చాప్టర్స్ ఏమో 654 నుంచి 699 దాకా. ఇదే పంక్ అజాడ్ ఆర్క్. ఈ ఆర్క్ కంప్లీట్ అయ్యాక మైంగా ఫిల్లర్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఎపిసోడ్స్ వచ్చి 626 నుంచి 628 వరకు. 3 ఎపిసోడ్లే కాబట్టి పెద్ద స్కిప్ చేసే పనే ఉండదు. నెక్స్ట్, ఈ ఆర్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఆర్క్ లో ఉన్న విలన్కి ఎడిక్ట్ అవ్వాక ఒకే ఒక డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది. వెలుగులో ఉండేవాడి చీకటికి భయపడతాడు, ఆ చీకటే నేను. ఐఎమ్ నాట్ బ్యాడ్, వన్ పీస్ లో నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఓడా సెన్సే కూడా ఈ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశాడు. వాడి చిన్నప్పుడు పాస్ట్ నుంచి చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్ ఎవరనుకుంటున్నారా? ఈ క్యారెక్టర్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, చూస్తా ఎంతమంది ఈ క్యారెక్టర్ ని ఇష్టపడుతున్నారు. ఈ ఆర్క్ లో చాలా స్టఫ్ ఉంటుంది. ఫైర్ ఫిస్ట్ చేసి యొక్క డెవిల్ ఫ్రూట్ కోసం పోరాటం, లూఫీ సెకండ్ బ్రదర్ అయిన సాబోని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఆర్క్ లోనే లా యొక్క పాస్ట్ ని చేపడతారు. అలాగే డొంకీ హోటీ ఫ్లమింగో యొక్క పాస్ట్ ని కూడా. ఒకళ్ళదేమో చల్లగా ఉంటే ఇంకొకరిది వెచ్చగా ఉంటుంది. ఈ ఆర్క్ ఏంటన్నది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అదే డ్రెస్ రోసా. ఎపిసోడ్స్ వచ్చి 629 నుంచి 746 వరకు. మాంగా చాప్టర్స్ ఏమో 700 నుంచి 801 వరకు. ఈ ఆర్క్ ను మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ 747 నుంచి 750 వరకు ఫిల్లర్స్ కి సంబంధించిన ఆర్క్ ఉంటుంది. ఎపిసోడ్స్ 4 కాబట్టి పెద్ద ఇబ్బంది ఏముండదు, చూస్తే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఆర్క్ వచ్చి ఒక వర్డ్ తో ఇంటర్నెట్ నే షేక్ చేసిన మన ఏనుగు బాబాయ్ది. ఈ ఐలాండ్ క్యాట్స్ అండ్ డాగ్స్ కి సంబంధించింది. దీనిని ఎన్నో ఏళ్లగా మన బాబాయ్ మోస్తూ ఉంటాడు. ఎపిసోడ్స్ వచ్చి 751 నుంచి 779 దాకా. మాంగా చాప్టర్స్ ఏమో 802 నుంచి 824 దాకా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 800 ఇయర్స్ యొక్క రెఫరెన్స్ ని 800 చాప్టర్స్ గా ఓడా సెన్సే బాగా చూపించారు. అయితే దీనికి కంటిన్యూషన్ గానే ఇంకో ఆర్క్ స్టార్ట్ అవుతుంది, అదే హోలీ కేక్ ఐలాండ్. ఈ ఆర్క్ లోనే సాంజీ యొక్క పాస్ట్ ని చేపడతారు. అలాగే బిగ్ మామాతో జరిగే లొల్లిని కూడా. బిగ్ మామ పిలిచి పిల్లనిస్తానంటే మనోడేమో ఎగస్టాలకు పోతాడు. లూఫీతో అయితే యుద్ధమే చేసేస్తాడు. లూఫీ మంచుడు కాబట్టి ఏమనకన్నా వదిలేశాడు. అదే జోరో అయితే
సీన్ వేరే లెవెల్ ఉండేది. ఈ ఆర్క్ లోనే బ్రోక్ బిగ్ మామాతో ఒక ఆట ఆడేస్తాడు. ఈ ఆర్క్ స్టార్ట్ అయ్యే ఎపిసోడ్స్ వచ్చి 783 నుంచి 877 వరకు, మాంగా చాప్టర్స్ ఏమో 825 నుంచి 902 వరకు. దీనికి కంటిన్యూషన్ గానే రేవేరీ లెవ్లీ ఆర్క్ ఉంటుంది. ఇవి 10 ఎపిసోడ్స్ అయినా ఈము యొక్క ఎంట్రీ, జాయ్ బాయ్ యొక్క స్ట్రా హ్యాట్, ఇప్పుడు ఎగేట్ లో చూపిస్తున్న రేవేరీ యొక్క సమ్మిట్ కూడా అప్పుడు స్టార్ట్ అయింది. ఈ 10 ఎపిసోడ్స్ లో చాలా మ్యాటర్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఈ ఆర్క్ స్టార్ట్ అయిన ఎపిసోడ్స్ వచ్చి 878 నుంచి 889 దాకా. మాంగా చాప్టర్స్ ఏమో 903 నుంచి 908 వరకు. ఇక నెక్స్ట్ ఆర్క్ గురించి పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్ ఇంటర్నెట్ సర్వర్స్ సెట్ డౌన్ అయిపోయాయి. వన్ పీస్ హిస్టరీలోనే అలాంటి హైప్ నేను ఎక్కడా చూడలేదు. ఆ ఆర్క్ పేరే వానో ఆర్క్. ఎపిసోడ్స్ వచ్చి 819 నుంచి 1085 వరకు. మాంగా చాప్టర్స్ చూసుకుంటే 909 నుంచి 1057 వరకు. ఈ ఆర్క్ ని కార్టూన్ నెట్వర్క్స్ కూడా పేటెంట్స్ తీసుకుని తెలుగులో డబ్ చేయడం జరిగింది. అట్ ప్రెసెంట్ టీఆర్పీ లేకపోతే ఏం జరిగిందో గానీ కార్టూన్ నెట్వర్క్ వానో ఆర్క్ ని టెలికాస్ట్ చేయడం మానేసింది. మీలో ఎవరికైనా దీనికి సంబంధించిన రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను కొంచెం లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎగ్ హెడ్ ఆర్క్. ఇది ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉంది. స్టార్టింగ్ ఎపిసోడ్ వచ్చి 1086. మాంగా చాప్టర్స్ ఏమో 1058 నుంచి 1125 తో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్బఫ్ కూడా స్టార్ట్ అయ్యింది. మీలో ఎవరైనా మాంగా రీడర్స్ ఉంటే మీ స్టమక్స్ ని ఖాళీగా ఉంచుకోండి. ఓడా సెన్సే కుక్ చేయడం స్టార్ట్ చేశాడు. మీరు ఎంత ఖాళీగా ఉండొచ్చుకుంటే అంత తినొచ్చు అన్నమాట. మన ఛానల్లో అలబాస్టా అలాగే ఎగ్ హెడ్ కి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అలాగే మాంగాను కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా విజిట్ చేసిన వారికి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే మూవీస్ ని కూడా ఏ ఆర్క్ తర్వాత చూడాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలుకి వన్ పీస్ లో ఎన్ని మూవీస్ ఉన్నాయనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో చూద్దాం. నాకు తెలిసైతే ఇక్కడ దాకా వీడియో చూసే వాళ్ళు తక్కువే ఉండొచ్చు. వీడియోని చివరి దాకా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ప్రేమ నాకు ఎప్పుడు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఫొటోస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో గానీ వాట్సాప్ ఛానల్లో గానీ అవైలబుల్ గా ఉంటుంది. చెక్అవుట్ చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. బాయ్ బాయ్.